హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో కాన్సై క్లిక్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్లిక్ అయితే 4 పాయింట్స్ కూడా సి వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం. ఇక్కడ రెగ్యులర్ మెథడ్ కాకుండా రెగ్యులర్గా అయితే మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ ఈ 3 పాయింట్లు సబ్స్టిట్యూట్ చేసి జనరల్ ఈక్వేషన్లో ఈ 3 పాయింట్లను సబ్స్టిట్యూట్ చేసుకుని జిఎఫ్సి వాల్యూ ఫైండ్ అవుట్ చేసి సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసి 3 పాయింట్లు కూడా పాస్ అవుతున్న సర్కిల్ ఈక్వేషన్ వచ్చిన తర్వాత లాస్ట్లో ఇది చెప్పుకుంటాం. అది సబ్స్టిట్యూషన్ మెథడ్ ఫస్ట్ చెప్పుకున్నాం. అలా చేయొచ్చు. కానీ నేను ఇక్కడ ఏంటంటే ఇప్పుడు డెఫినేషన్ మనము యాంగిల్స్ ప్రకారం చెప్పుకున్నాం. అది ఎలా అంటే ఒక సర్కిల్లా తీసుకున్నాం. ఒక సర్కిల్ తీసుకున్నప్పుడు దీని మీద పాయింట్స్ ఏ, బి, సి, డి ఏంటి ఇవి కాన్సైక్లిక్ అయినప్పుడు ఈ 4 పాయింట్స్ సైక్లిక్ అంటే ఏంటి? ఒకే సర్కిల్ మీద ఉండడం. 4 పాయింట్స్ కాన్సైక్లిక్ అయినప్పుడు ఇప్పుడు ఇలా తీసుకున్నాం అనుకోండి, ఇదే కార్డు. ఈ కార్డు తీసుకున్నప్పుడు ఇది ఒక సెగ్మెంట్ అవుతుంది, ఇది ఒక సెగ్మెంట్ అవుతుంది, ఇది ఒక సెగ్మెంట్ మేజర్ సెగ్మెంట్ అవుతుంది పెద్దది, ఇదే మైనర్ సెగ్మెంట్ అవుతుంది చిన్నది. ఈ పార్ట్ది ఈ పెద్దదేమో మేజర్ సెగ్మెంట్ అవుతుంది. ఈ ఒక సెగ్మెంట్లో సేమ్ సెగ్మెంట్ అంటే ఒక కార్డు ఒక లైన్ జాయినింగ్ తీసుకున్నప్పుడు 2 పాయింట్స్ కూడా ఈ లైన్కి ఒకే సైడ్ ఉండాలి. అంటే డీసీ సైడ్ ఉంది అంటే ఏబీకి డీసీలు ఒకే సైడ్ ఉన్నాయి. అంటే ఒకే సైడ్ ఉన్నామంటే ఒక లైన్లో తీసుకున్నప్పుడు ఏబీ అనే లైను ఆ పాయింట్ 2 పాయింట్లు సిడీలు తీసుకున్నాం అనుకోండి, సిడి ఇక్కడ ఉందనుకుందాం, ఇది డి ఇది సి అండి. ఈ 2 పాయింట్లు ఈ సి లైన్కి ఇటు పక్కన ఉన్నాయన్నమాట. అది ఇటు పక్కన ఉంటే సిడి అని ఇటు పక్కన ఏదో ఒక సైడ్ ఉన్నాయన్నమాట. అదే కాకుండా సీడ్ సైడు అండి సీడ్ సైడు డీడ్ సైడ్ ఇలా ఉన్నాయనుకోండి, చెరో వైపు ఉన్నాయంటాం. ఇది మనకి దీంట్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి అండి, ఇలా ఉన్నాయంటాం. అలాగే ఒక సైడ్ ఉండడం అంటే సిడీలు కూడా ఒకే సైడ్ ఉండాలి, ఇంక ఇటు సైడ్ ఉండకూడదు అనమాట. ఆరులా తీసుకుంటే అప్పుడు మనం ఇది మన డెఫినేషన్ని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఏబి అనే దానికి సిడీలు పై సైడ్ ఉన్నాయి, పై సెగ్మెంట్లో. ఇప్పుడు అలాంటప్పుడు మనం ఏబి అనే కార్డు ఈ సెగ్మెంట్లో సి వద్ద యాంగిల్ చేస్తుంది. అంటే ఎలా చేస్తుంది? ఏ దగ్గర నుంచి సికి ఇలా మనము అండి లైన్స్ కలుపుకున్నాం ట్రయాంగిల్. అప్పుడు ఏమవుతుంది? ఇది ఓ యాంగిల్. అంటే ఏబీ చేస్తున్న సబ్స్టాండ్ ఈ ఏబీ చేస్తున్న యాంగిల్ ఎంత? సి వద్ద ఇది ఈ యాంగిల్, ఇది θ1 అనుకుందాం. అలాగే సేమ్ మరి ఇక్కడ నుంచి ఏబీ నుంచి డీకి కూడా మనము ఏంటి యాంగిల్ సబ్స్టాండ్ చేస్తుంది. ఆ యాంగిల్ ఏంటనేది చూద్దాం. అది θ2 అనుకున్నాం. అంటే ఏబి అనేది సి వద్ద చేసే యాంగిల్ θ1, ఏబి అనేది డి వద్ద చేసే యాంగిల్ θ2 అనుకున్నాం. అలా అనుకున్నప్పుడు కాన్సైక్లిక్ అవ్వాలంటే ఇలా కాన్సైక్లిక్ అయినాయి అంటే 4 కూడా ఒకే సర్కిల్ మీద ఉంటే అప్పుడు θ1 θ2 అవుతుంది. θ1 θ2 అవుతుంది. అలా అయితేనే అవి కాన్సైక్లిక్ అవుతాయి. కాన్సైక్లిక్ అయితే అలా అవుతుంది. కాన్సైక్లిక్ అయితే ఈ యాంగిల్స్ 2 ఈక్వల్ అవుతుంది. లేదు సో మనకి కాన్సైక్లిక్ అవ్వాలని చెప్పాలనుకున్నాం అనుకోండి, మనం ఏదైనా ఒక యాంగిల్ ఇలా తీసుకుని ఇలాగా పాయింట్స్ పి, క్యూ, ఆర్, ఇంకోటి ఏదోది టీ 3 పాయింట్లు తీసుకున్నాం, 4 పాయింట్లు. అప్పుడు మనం ఇక్కడ ఏంటి పీక్యూ అనేసి టీ ఆర్ వద్ద చేసే యాంగిల్ అండ్ పీక్యూటీ వద్ద చేసే యాంగిల్ ఈక్వల్ అని చెప్పగలిగితే ఇది ఆల్ఫా ఇది బీటా అని ఆల్ఫా ఈక్వల్ బీటా అని చెప్పగలిగితే అప్పుడు పీక్యూఆర్ టీలు కాన్సైక్లిక్ పాయింట్స్ అనమాట. అంటే ఒకే సర్కిల్ మీద ఉంటాయి అనమాట. అలా మనము చెప్పుకోవచ్చు అండి. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ యూజ్ చేసుకుని మనము ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని ప్రూవ్ చేయబోతున్నాను. నేను సి వాల్యూని ఫైండ్ అవుట్ చేయబోతున్నాను. అది ఎలా అంటే ఇప్పుడు చూడండి, మీరు దీంట్లో అబ్జర్వ్ చేయాల్సింది ఇప్పుడు మనం మీద ఈ డయాగ్రామ్ వేసుకున్నాం అనుకుందాం. ఇది ఎక్స్ యాక్సిస్ ఉంది, ఎక్స్ యాక్సిస్ ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్ ఇది వై యాక్సిస్. అప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ 2 పాయింట్లు చూడండి, ఎక్స్ యాక్సిస్ మీద అంటే వై 0 అవుతుంది, వై యాక్సిస్ మీద అంటే ఎక్స్ 0 అవుతుంది కదా. అందువల్ల ఇదిగో ఈ 2 పాయింట్లలో కూడా ఏది ఈక్వల్ అవుతుంది, ఏది 0 అవుతుంది? ఈ 2 పాయింట్లలో కూడా ఎక్స్ 0 అయిపోతుంది. అంటే 2 పాయింట్లు ఎక్కడ ఉంటాయి? ఎక్స్ యాక్సిస్ మీద ఉంటాయి. ఇప్పుడు 0 అదే 0,1 సారీ 0,1 ఇక్కడ ఉందనుకుందాం. అదే ఇక్కడ నెక్స్ట్ సి 0,c ఇక్కడ ఉందనుకుందాం. ఒక పాయింట్ ఇక్కడ ఉండకూడదా అంటే ఉండొచ్చు, కానీ మన వాల్యూ మైనస్ అయితే ఇక్కడ ఉంటుంది, వై వాల్యూ ప్లస్ అయితే అలా ఉంటుంది. నేను ప్లస్గా తీసుకున్నాను, అది వచ్చే వాల్యూని బట్టి ఉంటుంది. అప్పుడు నెక్స్ట్ ఏంటంటే అంటే అక్కడే ఉంటుంది ఆయన పాజిటివ్గానే. ఎందుకనేది చూడు మళ్ళీ ఇంకో పాయింట్ ఏంటది 2,0 2,0 అంటే ఇక్కడ 1 అనుకుందాం, ఇక్కడ 2 అనుకుందాం. అంటే ఇక్కడ పాయింట్ 2,0 ఇదేమిటి వై 0 అయింది కాబట్టి ఎక్కడ ఉంటుంది? అది ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది. అంటే ఇంకొక పాయింట్ ఏది 4 ఇక్కడ 2 అయిందంటే ఇక్కడ 4 అవుతుంది అనుకుందాం. ఎక్స్ 4 వై 5 అంటే అది ఎట్టి ఉండాలి 4,5 ఇక్కడ ఒక పాయింట్ ఉండాలి. అంటే ఈ పాయింట్స్ అవి మనం నోట్ చేసుకొని గ్రాఫ్ ప్రకారం ఏ బి సి డి తీసుకుంటే ఆ పాయింట్స్ ఇవి అనుకుందాం. ఇవి పాయింట్స్ ఇలా ఉన్నాయి. అప్పుడు ఇదేంటి మనం నోటేట్ చేసుకున్న ప్రకారం ఎలాగైనా నోటేట్ చేసుకోవచ్చు. ఇది ఏ, నెక్స్ట్ వన్ ఇది బి, నెక్స్ట్ వన్ ఇది డి, ఇదేంటిది సి.
ఇది ఈ పాయింట్స్ కూడా పాస్ అవుతున్నా మనం సర్కిల్లో డ్రా చేసుకోవచ్చు. ఈ పాయింట్స్ కింద ఇలా అండి సర్కిల్లో డ్రా చేసాం. అప్పుడు చూడండి మనకి ఇక్కడ ఒక కార్డు ఉంది, ఈ 2 పాయింట్లు పాయింట్ ఇది ఒక కార్డు వస్తుంది. ఇలా టచ్ చేసుకుంటే ఇది ఒక కార్డు ఓకేండి. ఈ పాయింట్లు కూడా రిలేట్ చేసి ఇది ఒక కార్డు వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఇది కాదు కదా కాన్సెప్ట్, ఏంటి ఈ విషయము. ఇప్పుడు చూడు ఇది లైన్ సిడి, ఇది డిబి ఇది ఒక లైన్ అనుకుందాం. డిబి అనేది వై యాక్సిస్ మీద ఉంది. అప్పుడు దానికి ఒక పక్కనే ఉన్నాయి కదా ఈ 2 ఏసీలు ఎలా ఉన్నాయి. ఈ డిబి అనే ఒక లైను, ఈ డిబి అనే ఒక లైన్కి అదే వై యాక్సిసే, దానికి సిఏలు ఒకే పక్కన ఉన్నాయి. ఇటు పక్కన ఉంటే ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్లో ఒకే సెగ్మెంట్లో ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం ఎలా చూడాలంటే ఈ 2 మనం కలుపుకున్నాను. ఇది నేను ఇక్కడ ఏసీ అనే కార్డు కలిపోనాను. ఈ కార్డు గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఏబీ కార్డు తీసుకున్నాం, ఇక్కడ ఏసీ కార్డు తీసుకున్నాం అనమాట. ఏసీ కార్డు ఇక్కడ చేస్తున్న యాంగిల్, ఇక్కడ బి వద్ద చేసే యాంగిల్, ఏసీ కార్డు బి వద్ద చేసే యాంగిల్ అండ్ ఇక్కడ ఏసీ కార్డు డి వద్ద చేసే యాంగిల్. ఈ 2 గురించి కూడా మాట్లాడుకుంటున్నాం మనం. అది ఈ ఏసీ అనే లైను ఈ కార్డు వచ్చి ఈ కార్డు ఈ బి వద్ద ఒక యాంగిల్ చేస్తుంది. అది θ1 అనుకుందాం. నెక్స్ట్ ఏసీ అనే కార్డు డి వద్ద యాంగిల్ చేస్తుంది, అది θ2 అనుకుందాం. ఇది ఇప్పుడు మనం ఏం చెప్పాలి, ఈ 2 యాంగిల్స్ మనకి చెప్పడం అని కాదు, మన కాన్సైక్లిక్ అని ఆడే ఇచ్చేసాడు. కాన్సైక్లిక్ అని చెప్పన్నాడు అనుకో, శోధర్ది కాన్సైక్లిక్ అని, అప్పుడు మనం ఏం చేస్తామంటే యాంగిల్స్ ఈక్వల్ అని చెప్తాం. కానీ ఆడు కాన్సైక్లిక్ ఇచ్చేసాడు కాబట్టి ఈ యాంగిల్స్ ఈక్వల్ అనమాట. ఈక్వల్ అంటే ఇప్పుడు ఈ 2 మనం ఇది tan θ1 = tan θ2 అవుతుంది. tan θ1 = tan θ2. యాంగిల్కి సేమ్ యాంగిల్కి tan అప్లై చేస్తే ఈక్వల్ వాల్యూస్ వస్తాయి కదా, కాస్ అయినా సైన్ అని. అప్పుడు మనం సేమ్ వాల్యూ ఇక్కడ 2 θ1 = θ2 అని మనకు తెలుసు కాన్సైక్లిక్ కాబట్టి గివెన్ దట్ కాన్సైక్లిక్ θ1 = θ2. అప్పుడు మనం ఏం చేయొచ్చు, tan అప్లై చేసుకుంటే బోత్ సైడ్స్ tan θ1 = tan θ2. ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నామంటే దీని మధ్య ఈ 2 లైన్లు ఏబి అండ్ సిబిసి ఈ 2 మధ్య యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి, అదే tan θ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఉన్నది ఏంటది, ఇంకోటి ఏడి అండ్ సిడి ఈ లైన్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనం స్లోప్స్ ఫైండ్ అవుట్ చేయాలి. యాంగిల్ tan θ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఫార్ములా tan θ = ఫార్ములా mod m1 - m2 / 1 + m1 × m2. ఈ ఫార్ములా యూజ్ చేసి మనం లైన్స్ మధ్య యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. అంటే టూ లైన్స్ ఇలా ఉంటే, అంటే దీని స్లోప్ m1, దీని స్లోప్ m2 అయితే, దీని స్లోప్ m2, దీని స్లోప్ m1 అయితే వాటి మధ్య యాంగిల్కి ఫార్ములా θ అయితే వాటి మధ్య యాంగిల్ θ ఫార్ములా tan θ = mod m1 - m2 / 1 + m1 m2. ఇది స్ట్రైట్ లైన్స్లో ఫార్ములా. అంటే యాంగిల్ అప్పుడంటే మనం దాని ప్రకారం ఇప్పుడు ఇది ఒక లైన్ అనుకున్నాం అంటే ఏబి అండ్ బీసీ ఈ 2 మధ్య యాంగిల్కి. నెక్స్ట్ అంటే ఈ 2 లైన్స్ మనం వస్తే స్లోప్ మనం tan θ1 ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ 2 స్లోప్లో వస్తే మనం ఈ tan θ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఆ స్లోప్స్ మనకి అజ్యూమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏసీ ఉంది, ఏబి యొక్క స్లోప్ m1 అన్నాను నేను, ఏబి యొక్క స్లోప్ m1 అన్నాను. ఏబి యొక్క స్లోపు m1 అన్నాను. అలాగే సేమ్ ఇది బీసీ యొక్క స్లోప్, దీని స్లోప్ ఏమన్నా m2 అన్నాను. నెక్స్ట్ మరలా ఇది ఏడి యొక్క స్లోపు m3 అంటున్నాను. తర్వాత మరలా డీసీ యొక్క స్లోపు m4 అంటున్నాను. ఇలా ఒక్కొక్క లైన్ యొక్క స్లోప్ యొక్క నేమ్డ్ ఇచ్చుకున్నాను, నేమ్డ్ m1 m2 m3 m4. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన, నేను ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నానంటే బి స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తాను. స్లోప్ ఫైండ్ అవుట్ చేయడం ఎలాగ, డిస్టెన్స్ కోఆర్డినేట్స్ డిఫరెన్స్లు, y కోఆర్డినేట్స్ డిఫరెన్స్ బై x కోఆర్డినేట్స్ డిఫరెన్స్. ఇప్పుడు నేను స్లోప్ ఆఫ్ ఏబి లైన్ ఫైండ్ అవుట్ చేస్తాను. అంటే ఏ పాయింట్లు తీసుకోవాలి మనం, ఏబి పాయింట్లు తీసుకోవాలి నేను, ఏబి ఈ పాయింట్లు. అప్పుడు y డిఫరెన్స్, y కోఆర్డినేట్స్ డిఫరెన్స్ 0 - y కోఆర్డినేట్ ఇక్కడ 1 బై నెక్స్ట్ 2 - 0, 2 - 0 ఎంత వచ్చింది, దానికి వాల్యూ -1/2. ఇది స్లోప్. దేని స్లోపు, ఏబి యొక్క స్లోప్. ఇప్పుడు మనకి ఏ స్లోప్ కావాలి, బీసీ స్లోప్ అన్నా సిబి స్లోప్ అన్నా ఒకటే కదా, ఒకే లైన్. బీసీ స్లోప్ కావాలి అంటే ఇది m1. మనం అనుకున్న దాని ప్రకారం ఏమొచ్చింది, ఇది m1. దీని స్లోపు m1, అది దాని స్లోప్ m1. నెక్స్ట్ ఇంక దాని స్లోప్ ఏం చేస్తున్నాను, బీసీ స్లోప్ ఆఫ్ బీసీ. దీనికి ఏ పాయింట్స్ తీసుకోవాలి, బి అంటే 0, 1 అండ్ సి అంటే 4, 5. అంటే y కోఆర్డినేట్స్ ఏమున్నాయి ఇక్కడ 5,
అంటే 5 మైనస్ y కోఆర్డినేట్స్ డిఫరెన్స్ 5 మైనస్ 1 5 మైనస్ 1 బై x కోఆర్డినేట్స్ డిఫరెన్స్ 0 మైనస్ 5 ఇది ఫస్ట్ వేసాం కూడా ఇక్కడ 4 మైనస్ 4 మైనస్ 0 ఇది 4 మైనస్ 0 ఇప్పుడు ఏమైంది పైన 4/4 అంటే 1 వచ్చింది. దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 2 m2. దిస్ ద వాల్యూ ఆఫ్ m2 స్లోప్స్ ఇక్కడ 2 స్లోప్స్ వచ్చినాయి. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు కావాలంటే ఫోర్త్ స్లోప్ కూడా కట్టేసుకోవచ్చు, లేదంటే మనం వీటి మధ్య యాంగిల్ tan θ 1 ఫైండ్ అవుట్ చేయొచ్చు. వీటి మధ్య యాంగిల్ tan θ ఫైండ్ అవుట్. నేను స్లోప్స్ మొత్తం ఫైండ్ అవుట్ చేసేస్తున్నాను. స్లోప్స్ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఇప్పుడు నేను ఏం స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తున్నానంటే ఇక్కడ బీసీ స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. బీసీ స్లోప్ ఆఫ్ బీసీ ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ ఏడి స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఏడి స్లోప్ ఆఫ్ ఏడి ఈ పాయింట్ తీసుకో, ఏ ఇది, డి ఇది, అంటే ఈ పాయింట్ ఏ అంటే ఇక్కడ చూసుకోండి, ఇక్కడ y కోఆర్డినేట్స్ డిఫరెన్స్ 0 మైనస్ సి బై నెక్స్ట్ x కోఆర్డినేట్స్ డిఫరెన్స్ 2 మైనస్ 0 అది. దీనికి సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, -c/2. దిస్ వాల్యూ ఆఫ్ m3. దీనికి మనం ఫైండ్ అవుట్ చేసింది ఏడి కాబట్టి m3, ఇది m3 స్లోప్ వాల్యూ m3. నెక్స్ట్ m4 ఫైండ్ అవుట్ చేయాలి మనం, అంటే స్లోప్ ఆఫ్ డీసీ ఫైండ్ అవుట్ చేయడానికి డీసీ ఫైండ్ అవుట్ చేయడానికి డి అండ్ డిసి వాల్యూలు తీసుకోవాలి. ఇక్కడ డి ఏముంది, డి వాల్యూ 0, సి వాల్యూ 4, 5. అంటే ఏం చేయాలి, y కోఆర్డినేట్ డిఫరెన్స్ బై x కోఆర్డినేట్ డిఫరెన్స్ 5 మైనస్ సి బై 4 మైనస్ 0 5 మైనస్ సి బై 0. ఇప్పుడు వాల్యూ ఎంత వచ్చింది, 5 మైనస్ సి బై 4 వచ్చింది. ఇది m4. ఇప్పుడు మనకి 4 లైన్స్ వచ్చినాయి, 4 లైన్స్ యొక్క స్లోప్స్ వచ్చినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏబి యాంగిల్ బిట్వీన్ tan θలో ఫైండ్ అవుట్ ఏబి అండ్ బీసీ, యాంగిల్ బిట్వీన్ ఏబి అండ్ బీసీ అది ఫైండ్ అవుట్ చేస్తున్నాం మనం. స్లోప్స్ అది tan ఇది మనం ఏమనుకున్నాం, యాంగిల్ బిట్వీన్ ఇక్కడ ఫస్ట్ ఏబికి సికి మధ్య యాంగిల్ ఏమనుకున్నాం, θ1 అనుకున్నాం, అంటే tan θ1 ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనమాట. దీనికి ఏమేమి స్లోప్స్ యూజ్ చేసుకోవాలి, m1 m2. ఇప్పుడు tan θ1 ఫైండ్ అవుట్ చేస్తున్నాను, tan θ1. దీనికి ఫార్ములా మనకి m1 ఫార్ములా మాత్రం m1 మైనస్ m2 లేదు. ఇప్పుడు ఏంటవుతుంది, ఇక్కడ స్లోప్స్ ఏం తీసుకోవాలి, m1 m2 తీసుకున్నాం. ఫార్ములా మాత్రం m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 m2. ఇది tan θ ఫార్ములా. ఇప్పుడు దీంట్లో మనం m1 ప్లేస్లో m1 తీసుకున్నాము, m2 ప్లేస్లో m2 తీసుకున్నాము. అంటే m1 మైనస్ m2 ఫైండ్ చేసేస్తే m1 అంటే ఏంటి, మైనస్ హాఫ్ వచ్చింది. ఇక్కడ m1 అంటే మైనస్ హాఫ్ వచ్చింది, మైనస్ హాఫ్ 1 వచ్చింది. m2 అంటే 1 మైనస్ 1 బై 1 ప్లస్ m2 ఇంటూ 1/2 ఇంటూ 1. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసేస్తున్నాను. దీన్ని 1/2 చేసేస్తే ఇది 3/2 అవుతుంది. ఎల్సిఎం కట్టేస్తే 3/2 బై ఇది ఏమవుతుంది 1. ఇక్కడ -1 తీసేస్తే ఆఫ్. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే 2 క్యాన్సిల్ అయ్యి 3 వచ్చింది. మొత్తానికి ఆన్సర్ -3 వస్తుంది, కానీ మోడ్ ఉంది కాబట్టి 3 వేసాం. అంటే ఎంత వచ్చింది, tan θ1 = 3 వచ్చింది. tan θ1 = 3. అదేం కాదు, మనం θ కావాలనుకున్న θ1 = ఏమొచ్చినట్టు, tan వాల్యూ అటు వెళ్తే tan θ1 = tan ఇన్వర్స్ 3 ఇలా వేసుకుంటాం. అలా వేసుకునే అవసరం లేదు మనకి. ఇది ఈక్వల్ 1 = ఇక్కడ అండి 3 వచ్చింది. tan θ1 3 వచ్చింది. ఇది గుర్తు. నెక్స్ట్ ఇప్పుడు tan θ2 కట్టాలి. tan θ2 ఇప్పుడు tan θ2 కట్టాలంటే యాంగిల్ θ2 అనేది ఏ లైన్స్ మధ్య యాంగిల్ అదే కావాలి కదా మనకి. θ2 అనేది యాంగిల్స్ బిట్వీన్ ఏంటి, ఇక్కడ ఏడి అండ్ డిసి,
ఏడి అండ్ డీసీ. ఏడి యొక్క స్లోప్ ఎంత M3, డీసీ యొక్క స్లోప్ ఎంత M4 మనం అనుకున్న దాని ప్రకారం. అప్పుడు ఏంటైంది M3 M4 యూజ్ చేసుకోవాలి. ఇక్కడ M3 M4 అంటే M1 ప్లేస్లో M3, M2 ప్లేస్లో M4 యూజ్ చేసుకుంటాం అనమాట ఫార్ములాలో. ఇప్పుడు ఏమవుతుంది వాల్యూ సేమ్ ఇక్కడ ఇదే ఫార్ములా యూజ్ చేస్తున్నాం. M3 M4 యూజ్ చేసుకోవాలి. M3 M4 మన మైనస్ క్యాన్సిల్ అయిపోవడం కోసం నేను అటు ఇటు మార్చుకోవచ్చు. ఇక్కడ మోడ్ ఉంది కాబట్టి M2 మైనస్ M3 M3 మైనస్ M3 అని తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను ఈ వాల్యూస్ 1 తీసేస్తున్నాను. ఏంటంటే 5/4 మైనస్ ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయిపోవడానికి నేను రివర్స్ చేశాను. మైనస్ ఇక్కడ C+C/2 అయింది +C/2. ఒకవేళ మీరు అటు ఇటు మార్చుకున్నా మైనస్ కామన్ తీసుకుంటారు. మోడ్ లోపల మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇది బై ఇక్కడ 1 + M1 × M2 1 + M1 × M2 అది ఏంటి చేయాలి 5C/2 వేసుకుని 4/(-) -C/2 ఇలా వచ్చేసాం. ఏంటి ఇప్పుడు మల్టిప్లై చేయండి. దీన్ని సింప్లిఫై చేస్తే ఓకే ఇక్కడ ఎల్సిఎం ఉంది కాబట్టి 2 ఎల్సిఎం ఎంత అవుతుందో 4 తీసుకుంటున్నాను. ఎల్సిఎం 5 - C + 2C అవుతుంది. ఇది 2C బై ఇక్కడ కూడా 8 అవుతుంది. కింద 8 అయిన తర్వాత ఇక్కడ మైనస్ వస్తుంది మధ్యలో 8 ఇక్కడ 8 మల్టిప్లై చేసేసుకున్నాం. ఓకే 5C - C². 5C - C². ఈ మైనస్తో మల్టిప్లై చేసేస్తే కనుక ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ వస్తుంది. అంటే సింప్లిఫై చేసుకోండి మీరు. ఇక్కడ సింప్లిఫై చేసేస్తున్నాను. ఓకే 4 దీంట్లో 2 టైమ్స్ పోయింది అండి. ఇక్కడ 2 మిగులుతుంది అప్పుడు. ఓకే ఇక్కడ దీన్ని 5C × 2Cలోంచి తీస్తే 5 + C మిగిలింది. 5 + C మిగిలింది. నెక్స్ట్ ఇక్కడ 8 -5C + C²/2 మిగులుతుంది. ఇక్కడ 2 దీన్ని సింప్లిఫై చేసుకోవాలి. మనం దీన్ని సింప్లిఫై చేసుకుంటే బైకి ఇది రివర్స్ అయిపోతుంది. 10 అవుతుంది. ఇది 2C అవుతుంది. ఓకే దీన్ని tan θ2 = ఏమైంది దీన్ని రివర్స్ చేసేస్తే 10 + 2C బై కింద 8 - C² వేసుకున్నాం. C² - 5C + 8 ఇది వాల్యూ. ఇది tan θ2 వాల్యూ వచ్చింది. tan 2θ వాల్యూ ఇది మనకి ఇక్కడ వాల్యూ వచ్చింది కాబట్టి ఇది ప్లస్ ఉంది కాబట్టి ఇది వాల్యూ తీసేసుకొని దీనికి ఈక్వల్ చేయాలంటే ఇక్కడున్న 3కి ఈక్వల్ చేయాలి. ఇది tan θ1 ఇక్కడ tan θ2 ఇది tan θ1. tan θ1 ఎంత వచ్చింది 3కి ఈక్వల్ అయింది. ఇక్కడ tan θ2 ఏమో వచ్చింది tan θ1 3 అయింది. ఈ రెండు ఈక్వల్ చేసుకోవాలన్నమాట. ఈ రెండు ఈక్వల్ చేసుకోవాలి. ఈక్వల్ చేసుకుని C వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం మనం. ఇప్పుడు C వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ ఈ వాల్యూ 3 = 2C + 10 2C + 10 C² - 5C + 8 ఉంది వాల్యూ. మనం తీసేసిన ప్లస్ ఆర్ మైనస్ తీసుకుంటూ ఉంటాం. మనకి ఏంటంటే వాల్యూస్ ఏదైనా మనకి 2 వాల్యూస్ వస్తాయి. ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది కాబట్టి కాన్సెప్ట్ చేసేస్తే క్వాడ్రాటిక్ మనకు క్యూబిక్ రావట్లేదు కదా, క్వాడ్రాటిక్ వస్తుంది. క్వాడ్రాటిక్ ప్లస్లు మైనస్లు అయినా అటు ఇటు చేంజ్ అవ్వచ్చు. 2 వాల్యూస్ ఉంటాయి Cకి అండి. అది ఇప్పుడు సింప్లిఫై చేయండి. దీన్ని సింప్లిఫై చేస్తే 3C² నెక్స్ట్ 15C నెక్స్ట్ 24 = 2C + 10. దీన్ని ఒక సైడ్కి తీసుకొచ్చి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ చేసి సింప్లిఫై చేస్తున్నాం. ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. అప్పుడు C వాల్యూస్ వస్తాయి మనకి. మీరు ప్లస్ మైనస్ తీసుకున్నా అలాగే వస్తాయి. ఒక వాల్యూ చేంజ్ అవుతాయంటే ముందు వచ్చిన అప్పుడు ఏమవుతుంది 3C - 15C అంటే ఈ C ఇటు వస్తే ఇటు 15C + 24 - 2C - 10 = 0. సింప్లిఫై చేసేయండి. 3C² 17C
14. మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడం తెలుసు కదా, 3 × 14, 3 × 4 వాల్యూస్ ప్రకారం 42. అది వచ్చేలాగా మనకి 17 వచ్చేలాగా, -17 వచ్చేలా మన రెండు మైనస్లు అప్లై చేసుకోవాలి. మైనస్లు ఓకే, మైనస్లు అప్లై చేసుకుంటే ఏమవుతుంది, 14 వచ్చేస్తుంది, -17 వచ్చేస్తుంది. ఓకే, 3c². కామన్ తీసాను, c-1, -14 కామన్ తీసాను, c-1, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ వన్ 3c, 3c-14 వస్తుంది, 3c-14, c-1 ఈజ్ ఈక్వల్ టు 0. వాల్యూస్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తే 3c-14 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ c-1 ఈజ్ ఈక్వల్ టు 0. దీని నుంచి మనకి ఏమొచ్చింది, c ఈజ్ ఈక్వల్ టు 14/3 ఆర్ c ఈజ్ ఈక్వల్ టు 1. ఆల్రెడీ సి పాయింట్ మనకి c ఈజ్ ఈక్వల్ టు 1 అనే పాయింట్ మన దగ్గర ఉంది. సి ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఇక్కడ ఇచ్చిన ఈ ఈక్వేషన్ పాయింట్స్లో సి ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే అదిగో ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా ఆ పాయింట్ వస్తుంది అనమాట. ఆల్రెడీ ఉన్న పాయింటే అది. ఇంకోటి సి ప్లేస్లో 14 సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం, సి ప్లేస్లో 14/3 సబ్స్టిట్యూట్ చేస్తాం, అది వేరే పాయింట్. అంటే మనకు పాయింట్ ఏంటి, 0, c అనే పాయింట్ ఉంది. 0,14/3, 14/3 పాజిటివే కదా, అంటే పాయింట్ మనం గ్రాఫ్లో వేసుకున్నది ఇటు పక్కనే ఉంటుంది, ఇటు పక్కకు రాదు. అలా అయినా మనం సర్కిల్ డ్రా చేసి ఇక్కడ పాజిటివే, సి వాల్యూ పాజిటివే కాబట్టి 14/3 కూడా పాజిటివే, 1 పాజిటివే. ఆ రెండు పాయింట్లు ఆ పాయింట్స్ మనం ఫైండ్ అవుట్ చేసామన్నమాట. ఇప్పుడు మనము అంటే యాంగిల్ కాన్సెప్ట్ యూజ్ చేసుకుని ఒక సిగ్మెంట్లో యాంగిల్ కాన్సెప్ట్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసాం. అంటే ఇక్కడ మనం సర్కిల్ ఈక్వేషనే ఫైండ్ అవుట్ చేయలేదు, అసలు సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయలేదు. అదే ఇప్పుడు సపోజ్ మనము జనరల్ ఈక్వేషన్లో 3 పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేసుకుని చేసామనుకోండి, చేసినప్పుడు మనకి ఆఖరికి వచ్చేది ఏంటి, సర్కిల్ ఈక్వేషన్. ఈ సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది ఏంటంటే ఈ పాయింట్స్ కూడా 3 పాయింట్స్ కూడా పాస్ అవుతున్న సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది. అప్పుడు మనం దాంట్లో సి సబ్స్టిట్యూట్ చేసి సి వస్తుంది. సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం మనం ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయకుండా అసలు సి వాల్యూ ఫైండ్ అవుట్ చేసామన్నమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఏం చేస్తానంటే నెక్స్ట్ వీడియోలో ఇదే ప్రాబ్లం, అంటే మనకి సి ఫైండ్ అవుట్ చేయడం కాకుండా కాన్సైక్లిక్ అని చెప్పడం ఏంటనేది చెప్తాను. ఓకే.